దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు జనన విధానం ఎలాగనగా, గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత ఈలాగు సెలవిచ్చెను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదెలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈలాగున యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతివంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. 2000 ఏళ్ల కిందట రోమా సామ్రాజ్యాన్ని పాలించే కైజరు అగస్తస్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరియ చాలా అలసిపోయినందున వారు ఉండడానికి స్థలం కోసం సత్రానికి వెళ్ళిరి. మీ సత్రంలో ఏదైనా గది ఉందా? క్షమించండి, ఇప్పటికే చాలామంది అతిథులు ఉన్నారు. మా వద్ద గది లేదు. మార్గంలో ప్రయత్నించండి. అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. మాకెక్కడనూ స్థలం దొరకలేదు. నా భార్య గర్భవతి. మీ సత్రంలో ఏదైనా స్థలం ఉందా?
మా గదులన్నీ నిండియున్నాయి. క్షమించండి. మీకు కావాలంటే పశువుల పాకను ఉపయోగించవచ్చు. అది సరిపోదు, కానీ అది మీకు కొంత ఆశ్రయాన్నిస్తుంది. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. రాజైన హేరోదు దినములయందు యూదాదేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మహారాజులైన హేరోదు ప్రభులకు జయము. మహారాజా, తమ దర్శనము కొరకు తూర్పు దేశం నుండి ఎవరో 3 జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారిని లోనికి ప్రవేశపెట్టుము. రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక. మహాజ్ఞానులారా, మీరు ఈ దేశానికి వచ్చిన సంగతిని మేము వినగొరుచున్నాము. వివరముగా చెప్పుడి. మహారాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరి వచ్చి ఉన్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము. ఔరా, యూదుల రాజుగా నేనుండగా వేరొక రాజు పుట్టేనా? అతడు లోకమంతటిని ఏలునా? మహామంత్రి, మన ఆస్థానంలోని వారిని పిలిచి అతడెక్కడ పుట్టెనో తెలుసుకొనండి. చిత్తం ప్రభు. ప్రభు, యూదుల రాజుగా పుట్టబోవాడు యూదా బెత్లెహేములో పుట్టునని చాలా కాలం క్రితమే ప్రవక్త ప్రవచించాడు. మహాజ్ఞానులారా, మీరాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెలియచేయుడి. మరలా మనం కలుసుకుందాం. ఒరేయ్ యాకోబు, రూబేను, రండ్రా, చీకటి పడుతుంది. గొర్రెలన్నిటిని దొడ్ల తోలండి, చలి కాపుకుందాం. భయపడకుడి. ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒరేయ్, దూత చెప్పింది కదా, మనం బెత్లెహేం వెళ్ళి ఆ రక్షకుణ్ణి చూసొద్దాం, రండ్రా. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే, గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే.
రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని పూజింపవచ్చి ఆయనకు బంగారమును సాంబ్రాణియును బోలమును కానుకలుగా అర్పించిరి. ప్రియమైన మిత్రులారా, యేసు మన పాపాల నుండి మనలను రక్షించడానికే కాదు, మనకు ప్రభువుగా మరియు మార్గనిర్దేశం చేసేందుకు కూడా భూమిపైకి వచ్చాడు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: యేసును మన ప్రభువుగా కలిగి ఉండటం అంటే ఏమిటి? యేసును చూడడానికి తమ మందలను విడిచిపెట్టిన గొర్రెల కాపరుల వలె మనం కూడా మన పాత పద్ధతులను విడిచిపెట్టి ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? యేసును వెదుగుచూ నక్షత్రాన్ని అనుసరించిన జ్ఞానుల నుండి మనం నేర్చుకోగల మరొక విషయం ఏమిటంటే, ఆయనకు కానుకలు తెచ్చి పూజించారు. జ్ఞానులలాగే మనం కూడా వినయంతో యేసు ముందుకు వచ్చి ఆయనను ఆరాధించాలి. మన దగ్గర ఉన్న వాటిలో ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, మా పాపాల నుండి మమ్మల్ని రక్షించడానికి మీ కుమారుడైన యేసును పంపినందుకు ధన్యవాదాలు. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని గుర్తించుకోవడానికి మరియు యేసును ఎల్లప్పుడూ మా ప్రభువుగా మరియు రక్షకునిగా స్తుతించుటకు మాకు సహాయం చేయండి. ఆమెన్.